ఈరోజు మళ్ళీ ఫస్ట్ కాఫీ తాగేసాను. దాని తర్వాత బొబ్బస్కాయ ముక్కలు కూడా తినేసాను. బ్రేక్‌ఫాస్ట్ మాత్రం బయట చల్లగుంది. ఇంట్లో టిఫిన్ కొంచెం వేడిగా ఉంటే బావుంటదని చెప్పి క్లబ్ కచోడి, దాంతో పాటు బంగాళదుంప కర్రీ. ఇదొచ్చేసరికి కచోడి అంటే నార్మల్‌గా పూరి అనుకోవచ్చు మనం. అందులో వచ్చేసరికి దాల్ స్టఫింగ్ ఉంటది. ఇది బంగాళదుంప కర్రీ, మసాలా కర్రీ చాలా అంటే చాలా బావుంది. ఒక 8 లాగించాను. అదయిన తర్వాత బయటికెళ్ళొచ్చేసాను. రాగానే మజ్జిగ తాగాను. లంచ్‌కొచ్చేసరికి మాత్రం కొబ్బరన్నం. ఇదొచ్చేసరికి చాలా అంటే చాలా బావుంది. మంచి టేస్ట్ ఉంది. అండ్ అందులో ఏం కలుపుకొని తిన్నానంటే పనసపొట్టు కర్రీ మాట ఇది. మంచి మసాలా ఉండడం వల్ల చాలా నప్పింది. మార్నింగ్ బంగాళదుంప కర్రీ ఉంది కదా! అది కూడా కలుపుకొని తిన్నాను. ఇది కూడా బావుంది. సో, మొత్తం తినిన తర్వాత కొంత రైతేసుకొని కూడా కలుపుకొని తినేసాను. అదయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి క్లాస్ ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత టీ తాగాను. అదయిన తర్వాత వాకింగ్ చేసుకోవడానికెళ్ళిపోయాను. ఇంటికొచ్చాను రాగానే మా చెల్లొచ్చేసరికి కొబ్బరి పాలు జ్యూస్ చేసిందన్నమాట. ఇదేంటంటే కొబ్బరికాయ గుజ్జుతో చేసింది. అదయిన తర్వాత నల్ల చిమ్మిడి తిని డాన్స్ చేశాను. బాయ్.